అనంతపురం నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 5 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 50 డివిజన్లలో 48 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. 5 స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం కానున్నట్టు తెలుస్తోంది. స్క్రూటినీ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయడమే తరువాయి అన్నట్టుగా ఉంది. మరోవైపు టీడీపీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా ఎందుకంటే అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే అనంత నగరపాలక సంస్థలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పైకి సాధించింది. మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం, ఒకవేళ పోటీ చేసినా ఓడిపోతామన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి అనంతపురం నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 48 మంది పార్టీ కార్పొరేటర్లు ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినీత, నరసింహులు ఈ 5 మాత్రమే నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో నామినేషన్ల గడువు కూడా పూర్తయింది. ఈ రోజు స్క్రూటినీ కార్యక్రమం ఉంటుంది. స్క్రూటినీ తర్వాత 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి. ఆల్రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.